హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ కూడా ఇవ్వండి. మా అమ్మ వాళ్ళైతే కొత్తగా ఇల్లు కడుతున్నారు. సో శంకుస్థాపన అయితే ఉంది, అందుకని మేమైతే మినీ షాపింగ్ అయితే చేసాము. అన్నయ్యకైతే కొన్ని డ్రెస్సెస్ పంచ తీసుకున్నాము, 3 షర్ట్స్, ఒక బనీన్ అండ్ పంచా అండ్ వైట్ షర్ట్ అయితే తీసుకున్నాము. ఓన్లీ వీటి కాస్ట్ వచ్చి 7,000 అండి. ఆర్కేలో తీసుకున్నాము. నెక్స్ట్ మా అన్నయ్య వాళ్ళ పాపకి అయితే ఒక గౌన్ తీసుకున్నాము. ఈ గౌన్ కాస్ట్ వచ్చి 1,600. వైన్ కలర్, చాలా బాగుంది. హెవీ వర్క్ వచ్చి పైన పార్ట్ అంతా ఫ్లవర్స్ వస్తుంది. ఈ గౌన్ అయితే మేము కసంలో తీసుకున్నాము. కాస్ట్ అయితే నాకు కొంచెం ఎక్కువ అనిపించింది, బట్ ఓవరాల్ గౌన్ అయితే బాగుంది. నెక్స్ట్ మా వదిన అయితే శారీస్ తీసుకుంది. ఈ శారీస్ అయితే తీసుకుంది వాళ్ళ అమ్మ వాళ్ళు పెట్టిన శారీస్, అండ్ తనైతే కొన్ని శారీస్ తీసుకుంది. ఈ శారీస్ అయితే మా దగ్గర శారీసేనండి. అమ్మకి అండ్ వదినకి అయితే శారీస్ ఇక్కడే కొనుక్కుంది. పుట్టింటి వాళ్ళైతే బట్టలు పెట్టాలి కండి, వాటికి కూడా ఇక్కడే శారీస్ తీసుకుంది. అమ్మకి వదినకి ఇలా కొన్ని శారీస్ అయితే తీసుకుంది. నెక్స్ట్ మేమైతే కసంలో టాప్స్ నచ్చి టాప్స్ అయితే తీసుకున్నాము. చాలా బాగున్నాయి టాప్స్ అయితే. కాస్ట్ వచ్చి 430 రూపీస్ పడింది. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. వైన్ కలర్ అండి, కలర్ వచ్చి క్వాలిటీ బాగున్నాయి. కాస్ట్ కూడా నాకు ఓకే అనిపించాయి ఈ క్వాలిటీకి. నెక్ అయితే రౌండ్ నెక్ వస్తుంది. హ్యాండ్స్ అయితే మనం స్టిచ్ చేయించుకోవాలండి. మనకి హ్యాండ్స్ ఆల్రెడీ డ్రెస్కి అటాచ్డ్ అయ్యి వచ్చుంటాయి. నెక్స్ట్ కసంలో మేమైతే ఈ పర్పుల్ కలర్ డ్రెస్సులు అయితే 2 తీసుకున్నాము. ఇవైతే ఆఫర్లో ఉన్నాయి. మాకైతే 750కే వచ్చాయండి. వీ నెక్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నాయి కండి డ్రెస్సులు. డార్క్ వైలెట్ కలర్ అండి డ్రెస్సులు అయితే. చాలా బాగున్నాయి డ్రెస్సులు. దుప్పట్టా కూడా చాలా హెవీగా వచ్చింది, సింపుల్గా రాకుండా. నెక్స్ట్ మేమైతే యువతిలో టాప్స్ తీసుకున్నాము. ఈ టాప్స్ కాస్ట్ వచ్చి 530 రూపీస్ పడ్డాయి. 2 టాప్స్ అయితే తీసుకున్నాము. ఒకటేమో పీచ్ కలర్, ఇంకోటేమో గ్రీన్ కలర్. ఇలా నెక్ పార్ట్ వరకు అయితే వర్క్ వస్తుంది, అదే వర్క్ హ్యాండ్స్ కూడా వచ్చింది. లోన లైనింగ్ కూడా ఉంది. కట్స్ టాప్ ఈ టాప్ అయితే. నీ లెంత్ కంటే కింద వరకు టాప్ ఉంటుంది. పల్చిగా అయితే అస్సలు లేదు. ఈ కాస్ట్కి అయితే ఈ టాప్స్ నాకు వర్త్ అనిపించాయి. చాలా బాగున్నాయి టాప్స్ రియల్గా అయితే. నెక్స్ట్ యువతిలోనే ఆలియా కట్ డ్రెస్ కూడా తీసుకున్నాము. ఇదైతే టమాటా కలర్ అండి. నెక్ పార్ట్ అయితే వి షేప్లో ఉంటుంది. కింద ఇంకా ఇలా ఆలియా కట్ షేప్ అయితే వస్తుంది. ఓన్లీ టాపే వచ్చి మాకైతే 850 రూపీస్ పడిందండి. కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది, బట్ టాప్ నచ్చింది అందుకే తీసుకున్నాము. టాప్ కూడా అస్సలు పలుచగా లేదండి, చాలా మందంగా ఉంది. టాప్ బాగుంది. నెక్స్ట్ ఇంకో టాప్ కూడా తీసుకున్నాను. ఈ టాప్ కూడా చాలా బాగుంది. రౌండ్ నెక్ అండి. బ్లాక్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో ఉంది. హ్యాండ్స్ మనకి డ్రెస్కి అటాచ్డ్ అయి ఉంటాయండి. ఈ టాప్ కాస్ట్ వచ్చి 530 రూపీస్ పడింది. ఇది కూడా అస్సలు పలుచగా లేదండి, చాలా థిక్గా ఉంది. లోన లైనింగ్ కూడా వచ్చింది. నెక్స్ట్ శారీస్కి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నామండి. మెయిన్ అయితే గ్రీన్, రెడ్ తీసుకున్నాము. రిమైనింగ్ బ్యాంగిల్స్ అయితే శారీకి మ్యాచింగ్. ఇల్లు అయితే పడగొట్టడం స్టార్ట్ చేశారు చూడండి.
ఇల్లు పడగొట్టడానికైతే 5 days అలా పట్టిందండి. ఇలా ఇల్లంతా మనుషుల్ని పెట్టయితే పడగొట్టించారండి. నెక్స్ట్ శంకుస్థాపన అయితే స్టార్ట్ అయిందండి. ఇలా శంకుస్థాపన అయితే స్టార్ట్ అయింది. ఎర్లీ మార్నింగ్ 7కి స్టార్ట్ అయిందండి. ఈరోజైతే వెదర్ కూడా చాలా బాగుంది, ఎండ కూడా లేదు. చాలా ప్రశాంతంగా శంకుస్థాపన అయితే జరిగిందండి. మ్యాక్సిమం మేము ఇన్వైట్ చేసిన రిలేటివ్స్ అందరూ వచ్చారండి. చాలా హ్యాపీ అనిపించింది. చాలా సింపుల్గా మంచిగా శంకుస్థాపన అయితే కంప్లీట్ అయిందండి. బాగా జరిగింది శంకుస్థాపన అయితే. ఇలా అయితే స్టార్ట్ అయిందండి. పిల్లలందరూ చూడండి ఎంత సైలెంట్గా కూర్చున్నారో. కానీ ఎర్లీ మార్నింగ్ 7కి అలా అవ్వటం వల్ల కొంచెం మార్నింగ్ టైంలో అయితే హడావుడిగా ఉంది. బట్ ఓకే, ఎర్లీ మార్నింగ్ అయితేనే కొంచెం ఎండ ఉండకుండా బాగుంటుంది. మ్యాక్సిమం శంకుస్థాపన టైమింగ్స్ అన్నీ ఇలా ఎర్లీ మార్నింగే ఉంటాయి. 7, 7:30, 8 లోపే ఉంటాయి. పూజారి అయితే మంచిగా మంత్రాలు చదువుతున్నారు. చాలా సందడిగా చాలా ఫన్నీగా శంకుస్థాపన అయితే జరిగిందండి. మేమైతే మార్నింగ్ అవటం వల్ల టీ, మిక్సరా, లడ్డు కూడా ఇచ్చాము వచ్చిన వాళ్ళకి. ఇంకా అట్టికాయ ఆకు ఒక్కైతే కామన్గా అండి. మ్యాక్సిమం ఇన్వైట్ చేసిన వాళ్ళందరూ వచ్చారండి. అప్పుడే కండి మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. రిలేటివ్స్ అందరూ కలుసుకునేది అప్పుడప్పుడేనండి, ఇలాంటి సందర్భాల్లోనే. ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ అండి. మా అన్నయ్య, వదిన, అమ్మ వాళ్ళ కళ అయితే ఇప్పుడు నెరవేరబోతుంది. ఎప్పటి నుండో అనుకుంటున్నారండి. పాతింట్లో చాలా అడ్జస్ట్ అయి ఉంటున్నారు. బట్ ఫైనల్లీ ఇల్లు అయితే స్టార్ట్ చేశారండి కట్టడం. ఇల్లు కట్టడం అనేది అనుకున్నంత సింపుల్ అయితే కాదండి. ఇల్లు స్టార్ట్ చేసిన తర్వాత డబ్బులు ఎటు వెళ్తాయో ఎవరికి తెలియదండి. ఎంత ఖర్చు పెడుతున్నా సరే అస్సలు కనపడదండి. అంటారు కండి, ఇంటికి పెట్టే డబ్బులు పెళ్ళికి పెట్టే డబ్బులు తిరిగిరా అనేసి. ఆ టైపు. అమ్మ వాళ్ళైతే ఫుల్ హార్డ్ వర్క్ చేస్తారండి. ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు. ఆ చిన్నింట్లో కూడా బాగా డ్రైనేజ్ ప్రాబ్లం అయితే ఉండేదండి. వర్షం పడితే వాటర్ అయితే అస్సలు బయటికి వెళ్ళే కాదు. నానే ఏదో ఒకటి చేసి వాటర్కి డ్రైన్ అలా చేస్తూ ఉండేవాడు. వాళ్ళ కష్టం ఇప్పటికీ ఇల్లు స్టార్ట్ చేశారండి. మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి ఉంటుంది సొంత ఇంటి కళ. ఆ కళ అయితే ఇప్పుడు నెరవేరుతుంది అమ్మ వాళ్ళకైతే. ఇదైతే పూజ కంప్లీట్ అవుతుందండి.
ఎంగలే 6 గ్రాములు 7 గ్రాములు ఏదన్నా నాకు పని మీద ఎస్ఎన్డి అండి కంపెనీ నీకు కావాలా ఒకసారి బట్టలు వచ్చాయనా తింటావా నోట్లేసి నవ్వులుతావా వాడు నవ్వుతురా అంటున్నాను ఇంకా పాప అనుకుంటున్నా బాబు అనుకోలేదు కదా నాకు కూడా అంతే ఉన్నాడు కొద్దమ్మ అమ్మా అందరం తీసే వీడియో ఇదే రౌదీ విష్ వషిత్ చిల్లీ చికెన్ కా చిల్లీ చిల్లు అరే తమ్మి తమ్మి కా తమ్మి తమ్ము చిల్లీ చికెన్ కా చిల్లీ చిల్లు తమ్మి తమ్ము కా తమ్మి తమ్ము అమ్మా అమ్మా ఇంకా చాలా ఫోటో తీయాలా తీస్తే ఉన్నా మధ్యలో స్మైల్ వషిత్ 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 ఇక్కడ తమ్మి వషిత్ విలు తమ్మి తమ్మి తమ్ము వషిత్ పిలవరా వషిత్ మనం కొబ్బరికాయలు కొట్టచ్చా కొట్ట వచ్చి ఒకసారి పట్టుకొని తీయరా పంపిస్తారు తీయరా అదే అది ఫుతురా అత్త ఇందులో మంచిగా వచ్చింది చీజ్ చాలు ఇంకా వషిత్ వీడియో కంటిన్యూ చేయరా కొంచెం ప్లీజ్ రా ఎందుకు కొబ్బరికాయ కొట్టేసి ఆపరా మమ్మీ తెచ్చింది తీవా ప్లీజ్ బంగ అమ్మా అమ్మా వషిత్ ఒక్కసారి పట్టుకోండి కొన్ని కొబ్బరికాయ కోత అందరినీ
అతుకో తీసినాను ఇలా ఆగాలి క్లారిటీ ఎల్లో ఎల్లో అరే ఒకటి తప్ప వెళ్ళిపోవాలి అత కొట్టకు పరుగు దబ్బిద్ది నేను నాసాకి పోవాలా కొట్టురా గట్టిగా పువ్వు వస్తే నువ్వు వెళ్ళిపోతారా నాసాకి లోపలికి నెట్టు నీళ్ళు ఇటు నీళ్ళు ఇడే నీళ్ళు ఇడే కొట్టా ఇంకా కొట్టు పరుగు పెద్ద కొట్టరా రే కళ్ళు దొబ్బిని కానీ పట్టుకోరా ఫోన్ అలా వదిలేక అందులో తీసుకోమ్మా అదే తీసుకో ఎక్కడ ఐదు తొమ్మిది ఇలా శంకుస్థాపన అయితే కంప్లీట్ అయిందండి. ఫైనల్గా పిల్లలైతే అందరూ లిచ్చన్ నుండి కిందకి దిగారు. దిగి దండం పెట్టుకొని ఫొటోస్ అయితే దిగారండి. పిల్లలకి ఇలాంటి ఫంక్షన్లు అలాంటివి జరుగుతుంటే చాలా హ్యాపీగా అండి. వాళ్ళ ఆటపాటలు వాళ్ళయ్యి. ఏ ఫంక్షన్ అయినా పిల్లలే స్పెషల్ అట్రాక్షన్ అండి. వాళ్ళు ఉంటేనే ఆ సందడి వేరండి. ఆల్రెడీ ఆటపాటలు వాళ్ళు ఉంటేనే చాలా హ్యాపీగా ఉంటుంది. ఫంక్షన్కి కూడా బాగా కలొస్తుంది. పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేశారండి. కొబ్బరికాయలు కొట్టే దగ్గర ఇలా ఇక్కడ శంకుస్థాపన లోపల దిగి బాగా ఎంజాయ్ చేశారండి. అందరికీ వాటర్ సర్వ్ చేశారు. మిక్సర్ లడ్డు అవన్నీ సర్వ్ చేశారు. పిల్లలకి మనం ఇంట్లో పనులు చెప్తే ఇంట్రెస్ట్ ఉండదులే కానీ ఇలాంటివి అయితే చాలా ఇంట్రెస్ట్ అండి. ఇలాంటి పనులు చేయాలంటే బాగా ఇంట్రెస్ట్ చేస్తారు పిల్లలైతే. వాళ్ళకి అదే ఆనందం. బావా బామ్మర్ది అయితే వీడియో అండ్ ఫోటోలు అయితే దిగారండి. ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళిద్దరు ఒక జోడి. ఇలా శంకుస్థాపన అయితే కంప్లీట్ అయిపోయింది. మన లైఫ్లో కొన్ని స్వీట్ మెమోరీస్ అండి. ఎప్పటికీ మిస్ అవ్వకుండా ఉండాలనేసి ఈ వీడియో అయితే మాకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.